నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండీలా మీ కుర్రాడు ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉన్నానండి. ఇక్కడ థండర్ ప్లస్ కంపెనీ వాళ్ళ చార్జర్ క్లస్టర్ దగ్గర అయితే ఉండడం జరిగింది. సో వీళ్ళు ఇండియాలోనే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటిది మొట్టమొదటిసారిగా అని చెప్తున్నారు. సో వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్ సొల్యూషన్స్ ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు 5,000 రూపాయల నుంచి మొదలుపెట్టి 30 లక్షల రూపాయల వరకు విలువ చేసే ఛార్జర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 240 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మనతో పాటు రాజీవ్ వైఎస్ఆర్ గారు అయితే ఉన్నారు, ఆ కంపెనీకి సంబంధించిన CEO అనమాట. నమస్కారం. నమస్తే కృష్ణ, హౌ ఆర్ యూ? గుడ్ సార్. యూ హావ్ బీన్ డూయింగ్ ఎ ట్రెమెండస్ జాబ్. మీలాంటి ఛానల్స్, మీలాంటి ఎంతూజియాస్ట్స్ ఈవీ ఇండస్ట్రీకి 2 స్టేట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్లీ మై కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. అలానే మీరు కూడా ఎకో సిస్టమ్ బాగా బిల్డ్ చేస్తున్నారు. సో అసలు ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది మీ మైండ్లోకి? సో సాధారణంగా కోడి ముందా గుడ్డు ముందు అనే కాన్సెప్ట్ ఉంది కదా, కానీ లక్కీలీ ఇండియన్ ఈవీ ఈకో సిస్టంలో ఏమైందంటే 2 వాటి రకంగా వెళ్ళడం మొదలుపెట్టి, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా లో కాస్ట్ వెహికల్స్ని తయారు చేయడము, హై కాస్ట్ వెహికల్స్ తయారు చేయడము, మిడ్ రేంజ్ వెహికల్స్ తయారు చేయడము ఇలా మొదలుపెట్టారు. వాళ్ళు ఎప్పుడైతే మొదలు పెట్టారో కస్టమర్ యాక్సెప్టెన్స్ ఎక్విజిషన్ పెరిగిందో మనకి కూడా మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ పెట్టాలి అనేటువంటి మార్కెట్ డిమాండ్ వచ్చింది. దానివల్ల ఏం చేశామంటే 3.3 కిలోవాట్ హోమ్ ఛార్జర్, అంటే ఇంటి దగ్గర ఎవరైనా పెట్టుకొని దాన్ని సొంతగా వాడుకోవచ్చు, లేదా ఒక ఎస్టీడీ బూత్ బిజినెస్ ఉంటుంది కదా పోల్ మౌంటెడ్, దానిలో పెట్టేసుకుంటే ఎవరికి పెడితే వాళ్ళు వచ్చి అది వాడుకోవచ్చు. కొంతమంది ఆస్పైరింగ్ కస్టమర్స్ ఉంటారు, లేదు నాకు ఇట్లాంటి పెద్ద ఛార్జింగ్ స్టేషన్ కావాలి, ఇది ఒక బిజినెస్లో నేను రన్ చేయాలి, పెట్రోల్ బంక్ పెడదాం అనుకున్నాను కుదరలేదు, అలాంటి బిజినెస్ కావాలంటే నాకు కావాలనుకునే వాళ్ళకి ఈ రకమైనటువంటి డైనమిక్ ఛార్జింగ్ స్టేషన్ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. సో మన బేసిక్ ఛార్జర్ నుంచి హై ఎండ్ వరకు గురించి చెప్పండి సార్. మనం బేసిక్ ఛార్జర్ మనం మాట్లాడినట్టయితే దానిని 3.3 కిలోవాట్ ఏసీ ఛార్జర్ అంటారు. ఓకే, ఏంటి 3.3 కిలోవాట్ ఏసీ ఛార్జర్ అంటే మనం వెళ్దామండి. దిస్ ఇస్ 3.3 కిలోవాట్ ఏసీ ఛార్జర్. ఇప్పుడు దీని లోపల చూసినట్లయితే ఇది చూడడానికి రెగ్యులర్ 20 amps ప్లగ్లా ఉన్న, దీని వెనకాతల అనేక రకమైనటువంటి సేఫ్టీ ప్రోటోకాల్స్ మనం పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది మనం చూస్తుంటాం కదా, అమ్మో షార్ట్ సర్క్యూట్ అయింది, ఈవీ పేలిపోయింది, ఆ పేలిపోయింది, అటువంటివి ఏమీ జరగవు. అండ్ దీని కాస్ట్ ఎంత? లెస్ దాన్ 5,000 రూపీస్. ఇవి ఏదైనా ఎటువంటి ఈవీ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు దీంతో ఎటువంటి ఈవీ అయినా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మన టాటా మోటార్స్ కంపెనీ ఉంది కదా, రీసెంట్గా ఏస్ ప్రో అనే ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఆ ప్రోడక్ట్ బ్యూటీ ఏంటంటే లెస్ దాన్ 6 lakhs ఒక ఎల్సీవీ ఇస్తూ అది స్లో ఛార్జ్ ఎనేబుల్ చేశాడు. సో అటువంటి ప్రోడక్ట్కి ఇది తప్పించి వేరే ఛార్జరే లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఆ వెహికల్స్ ఎలానో పెరుగుతాయి కాబట్టి నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి కానీ పెద్దగా ఖర్చు పెట్టకూడదు అనుకుంటే మమ్మల్ని సంప్రదించినట్లయితే ఇట్లాంటి ఛార్జరు మీ షాప్ దగ్గరనో, మీ ఇంటి బయటనో, మీ యొక్క సెటప్ బయటనో మేము పెడతాము. చక్కగా వచ్చి జనాలు ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీరు థండర్ ప్లస్ అని చెప్తున్నారు, కూడా ఏతర కంపెనీ వాళ్ళు ఛార్జర్ ఉందండి ఇక్కడ? గుడ్ క్వశ్చన్ శ్రీ చైతన్య. నేనేం నమ్ముతానంటే ఈవీ ఈకో సిస్టమ్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ కొలాబరేషన్, నాట్ ఫర్ కాంపిటీషన్. తరుణ్ మెహతా ఈజ్ అగైన్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. వీ స్టడీ టుగెదర్. సో ఒకసారి నేను తరుణ్తో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంచుమించు ఇటువంటివి 200 స్టేషన్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. వాటిల్లో ఆల్రెడీ పవర్ కనెక్షన్స్ కానీ, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ సెట్ అయి ఉన్నాయి. సో ఐ టోల్డ్ తరుణ్ వై డోంట్ యూ సెటప్ యువర్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎట్ మై ప్లేస్ సో దట్ మీ కస్టమర్స్కి ఓవర్ నైట్లో 200 into 2 400 ఛార్జెస్ అవైలబుల్ వస్తాయి అనగానే హీ వాజ్ హ్యాపీ. ఎవరు కూడా నన్ను వచ్చి అట్లా అడగలేదు, అందరూ మమ్మల్ని కాంపిటీటర్గానే చూశారండి. విత్ ఇన్ 1 week we signed the agreement, we signed the contract, and now every Thunder Plus charging station will have 2 Ethergrid chargers. Okay, so that's the collaboration. అందరూ చేసేదానికంటే మనం ఏదో ఒకటి వ్యత్యాసంగా చేయాలని నేను మొదటి చెప్తూ ఉంటాను కదా. దిస్ ఈజ్ వన్ సచ్ ప్రొడక్ట్. ఇదేంటంటే ఒకవైపు ఏమో జీబీటీ ప్రోటోకాల్తో 15 కిలోవాట్, ఇంకోవైపు ఏమో ఎల్ఈవిడిసి ప్రోటోకాల్తో అంటే Type 6 కనెక్టర్తో ఫాస్ట్ ఛార్జర్. దీనివల్ల ఏంటంటే ఒకే ఛార్జర్లో ఫస్ట్ జనరేషన్ కార్స్ అంటే టాటా ఎక్స్ప్రెస్ టీ, మహీంద్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ జీబీటీ ప్రోటోకాల్ ఉన్నాయి. కనెక్టర్ చూపించారు అంటే భారత్ DC001 అని కూడా అంటారు. భారత్ DC001 కరెక్ట్. చైనీస్ ప్రోటోకాల్ జీబీటీ, భారత్ DC001. సో ఫస్ట్ జనరేషన్ కార్స్ అని దీంట్లో వెళ్తాయి. ఇది సార్ అదేంటంటే దట్ ఈస్ Type 6 కనెక్టర్. Type 6 కనెక్టర్ అంటే ఏంటంటే ఒకప్పుడు 2 wheelers అన్నీ కూడా స్లో ఛార్జింగే, కానీ ఓలా ఎథర్ వచ్చాక ఏం చేశారంటే దాన్ని మార్చేసింది. స్లో ఛార్జింగ్ ఎందుకప్ప, ఫాస్ట్ ఛార్జర్. సో ఓలా ఎథర్ Type 7 గన్ అండ్ Type 6 గన్ కాంపిటీషన్ ఉంటాయి. ఓలా ఎథర్ కూడా వాళ్ళ యొక్క ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్తో నడుస్తాయి. అది కాకుండా మిగతా కంపెనీస్ అన్ని టార్క్ కానీ, అల్ట్రా వైలెట్ కానీ ఏవైతే న్యూ ఏజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దీస్ ఆర్ ద ఫాస్ట్ ఛార్జింగ్. సో టార్క్కి అల్ట్రా వైలెట్ అన్నిటికీ సెట్ అవుతుంది. సో దీనివల్ల బ్యూటీ ఏంటంటే ఒకే ఛార్జర్లో ఒకవైపు మీరు 4 wheeler ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు, ఇంకోవైపు 2 wheeler ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు కొత్తగా వస్తున్న 3 wheelers అందరూ కూడా ఈ జీబీటీని అడాప్ట్ చేస్తున్నాయి. సో ఈ ఛార్జర్లో 2 wheelers, 3 wheelers, 4 wheelers అన్ని ఫాస్ట్ ఛార్జ్ అవుతాయి. ఓకే, సో ఈ ఛార్జర్ కూడా సేమ్ ఏసీ ఛార్జర్ అన్న సార్? అబ్సల్యూట్లీ.
ఇది కూడా ఏసీ ఛార్జరే, కాకపోతే ఇంకొన్ని లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ మనం చేయడం జరిగింది. కంప్లీట్లీ మెటల్ బాడీ, IP67 ప్రొటెక్టెడ్. వర్షం వచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా ఏం కాదు. పైగా యూ ఆల్సో హ్యావ్ ఎన్ ఎమర్జెన్సీ స్టాప్. పొరపాటున ఏమైనా అయితే చేస్తే ఇది స్టాప్ చేయగానే అయిపోతుంది. దీనివల్ల బ్యూటీ ఏంటంటే మనం ఇండస్ట్రియల్ ప్లగ్ ఇచ్చాం. సో కొంతమంది వెహికల్స్ ఇండస్ట్రియల్ ఫీమేల్ ప్లగ్ ఇస్తారు. సో అది తీసుకొని మనము ఇందులో పెట్టేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ ఉన్నాడు, చక్కగా మంచిగా ఎలక్ట్రిక్ 3-wheeler నడుపుతున్నాడు, వచ్చాడు, స్కాన్ చేసుకుంటున్నాడు, దాంట్లో అదే ఛార్జింగ్ పెట్టుకుంటాడు, పే చేసుకుంటాడు, కనెక్షన్ చేసుకున్నాడు. దీనివల్ల ఏంటంటే ఈ ఇంటి దగ్గర మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకునేటువంటి అవకాశము అవసరం లేదు. లేదా ఏదైనా 3.3 ప్లగ్ పెట్టుకొని మళ్ళీ దానికి షార్ట్ సర్క్యూట్ అయ్యి దానివల్ల ఇబ్బంది అవసరం లేదు. ఎవ్రీ ప్రోటోకాల్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ ఇట్. ఇలానే ఎవరైనా సరే వాళ్ళ షాప్స్ దగ్గర దీన్ని పెట్టుకున్నట్లయితే నెలకి ఎట్లా కాదు అనుకున్నా ఒక 7,000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. రాజగిరి ప్రదేశం ఏదైతుందో మొత్తం ఎన్ని కెపాసిటీ ఉంది, ఒకేసారి ఎన్ని వెహికల్ ఛార్జ్ చేసుకోవచ్చు? సో దీని కెపాసిటీ ఇప్పుడు రఫ్లీ 300 కిలోవాట్ కెపాసిటీ. దానిని 1 మెగావాట్ వరకు కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో కార్స్ ఒక 8 కార్స్ ఛార్జింగ్ పెట్టుకుంటూ ఎట్ ఏ టైము ఇంకొక 30 కార్స్ పార్క్ అవ్వచ్చు. అంతేకాకుండా ఎట్ ఏ టైం ఒక 7-8 3-wheelers కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఒక 4-5 2-wheelers ఛార్జ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎట్ ఏ టైం. ఓకే, సుమారుగా 15 వెహికల్స్ ఒకేసారి చేసుకోవచ్చు. సుమారుగా 15 వెహికల్స్ ఒకేసారి ఛార్జింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు మీరు కేవలం ఎలక్ట్రిక్ 2-wheelers 3-wheelers కాకుండా ఇక్కడ బస్సులు కూడా కనిపిస్తున్నాయి. బ్యూటిఫుల్, మంచి క్వశ్చన్ అడిగారు కృష్ణ చైతన్య. మీరు అడిగారు కదా ఎందుకు సార్ ఈ డైనమిక్ లోడ్ షేరింగ్ స్టేషన్ అనేది తీసుకొని వచ్చారు, దాని అడ్వాంటేజ్ ఏంటి అని అన్నట్లయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది ఎలక్ట్రిక్ బస్. ఈ బస్సు దాన్ని డ్రా చేసే కెపాసిటీ అంటే ఇటువంటి బస్సు 240 కిలోవాట్ ఒకేసారి లాగలదు. అంటే ఇప్పుడు మనం ఈ మాడ్యూల్ చూసినట్లయితే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాను నేను. ఆ మాడ్యూల్ 240 కిలోవాట్ పవర్ మాడ్యూల్. సో అంత పవర్ ఉన్న చార్జర్స్ కూడా మీరు ఇక్కడ ఫెసిలిటీ ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇది 240 కిలోవాట్ పవర్ మాడ్యూల్. ఒక బస్సును పెట్టామనుకోండి, ఈ డిస్పెన్సర్ రెండింటి ద్వారా 120, 120 ఇచ్చి దాన్ని ఫుల్గా 240 ఇస్తుంది. అదే 8 కార్లు పెట్టామనుకోండి, ఒక్కొక్క డిస్పెన్సర్ 30 ఇస్తుంది. షేర్ చేసుకుంటే వెహికల్ యొక్క డిమాండ్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కార్స్ ప్రకారము ఈ మాడ్యూల్ ఆ డిస్పెన్సర్స్ని 30 నుంచి 240 వరకు అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు చెప్పేది ఎట్ ఏ టైం 240 కిలోవాట్ పవర్ ఇచ్చేస్తుంది. ఇది పవర్ మాడ్యూల్ డిస్పెన్సర్స్ అని వాటిలో అంటారు. సో ఆ 2 గన్స్ 2 బస్సుకి పెట్టే ఇప్పుడు ఆ 2 గన్స్ ఒకేసారి పెట్టి 120 ఇచ్చేస్తుంది. 240 ఇచ్చేస్తుంది. దాట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్ కదా. నేను బస్సు కోసం ఒక ఛార్జర్, కార్ల కోసం ఒక ఛార్జర్ పెట్టకుండా ఒకే ఛార్జర్లో ఒకే ఛార్జింగ్ స్టేషన్లో కార్లు అయిపోతాయి, బస్సు అయిపోతాయి. 240 కిలోవాట్ కెపాసిటీ అంటున్నారు. మార్కెట్లో ఉన్నాయి కానీ చాలా రేర్, తక్కువ కెపాసిటీ ఉన్నాయి. సో 240 కిలోవాట్ అంటే ఎంత ప్రైస్ అవుతుంది? దీని రఫ్లీ 30 lakh రూపీస్. అదే ఒకవేళ ఇండివిజువల్ డిస్పెన్సర్ అనుకుంటే అదొక 25 lakhs ఉంటుంది. ఎక్స్ట్రా 5 lakhs కడితే మనకి ఇంత సౌలభ్యం వస్తుంది. ఇవన్నీ డిజైన్డ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఎక్కడ మీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? జడ్చర్ల. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే దారిలో 1 hour డ్రైవ్లో మనకి జడ్చర్లలో ప్లాంట్ ఉంది. సో మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు కాబట్టి నాకు డౌట్. ఇవాళ ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైనా 1 year వారంటీ ఇస్తారు. మీరు ఎంత ఇస్తున్నారు? మనం 3 years వారంటీ ఇస్తున్నాం. ఎందుకంటే సాధారణంగా ఈవీస్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ రావాలి అని అంటే రావాలి అనే చెప్తారు. ఎందుకంటే ముందు జరిగినటువంటి కొన్ని దురదృష్టమైన కారణాల వల్ల. సో వాళ్ళకి కంఫర్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు కొనుక్కోరావా, నీతో పాటు నేనున్నా, నువ్వు ఒకసారి ఇన్వెస్ట్ చేయి, నేను నీతో పాటు ఉండి ఏమైనా నో క్వశ్చన్స్ ఆస్క్, రిపేర్ ఆర్ రీప్లేస్. ఆ కంఫర్ట్ మనం ఇవ్వడానికి అందరూ 1 year ఇస్తున్నా, మనం 3 years వరకు ఇస్తున్నాం. కొన్ని కేసెస్లో ఒకవేళ సార్ నేను ఒక పెద్ద ఛార్జింగ్ స్టేషన్ పెడతాను, మెగావాట్ అవర్ ఛార్జింగ్ స్టేషన్ పెడతాను, 2-3 కోట్లు నేను ఇన్వెస్ట్ చేస్తాను, నాకు కాస్త సౌలభ్యం కనిపిస్తారంటే 5 years వరకు వీళ్ళకి ఎక్స్టెండెడ్ వారంటీ. అటువంటి వాళ్ళు మీరు ఇచ్చే వారంటీ ఏదైతే ఉందో 3.3 కిలోవాట్ నుంచి 240 కిలోవాట్ అన్నిటికీ అదే. 3.3 నుంచి ఇప్పుడు 240 కిలోవాట్ అంటున్నామా. నెక్స్ట్ మంత్ మనము ఏలూరు, రాజమండ్రిలో ఇంచుమించు 480 కిలోవాట్ ఇటువంటిదిగా పెడుతున్నాం. దీనికి డబల్. ఎలాంటి ప్రోడక్ట్ ఇచ్చినా సరే దానికి వారంటీ టర్మ్స్ కానీ, మేము ఇచ్చే ట్రస్ట్ కానీ, మేము ఇచ్చే కమిట్మెంట్ కానీ ఇట్ రిమైన్స్ ద సేమ్. ఓకే సార్, ఇంకోటి మేము విన్న విషయం ఏంటంటే మీరు థండర్ ప్లస్ తరపున కేవలం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడమే కాకుండా బిజినెస్ ఫ్రాంచైజీ ఆప్షన్ ఇస్తాను. అసలు ఏంటి సార్ అది? చైతన్య, మీరు చెప్పినట్టుగా ఏదైనా ఒక టెక్నాలజీ అభివృద్ధి చెందాలి అంటే ఆ టెక్నాలజీ కానీ ఆ బిజినెస్ కానీ ఏదో నలుగురు చేతుల్లో ఉండకూడదు. ఇట్ నీడ్స్ టు బి డెమోక్రటైజ్డ్. ఇప్పుడు మనం సోలార్ తీసుకున్నా, లేకపోతే ఎల్ఈడి బల్బ్స్ తీసుకున్నా, లేకపోతే వంట గ్యాస్ తీసుకున్నా, టెలిఫోన్ తీసుకున్నా, మొబైల్ తీసుకున్నా, అది ఎందుకు సక్సెస్ అయిందంటే కామన్ మ్యాన్ హ్యాస్ యాక్సెస్ టు ఇట్. ఇప్పుడు ఒక ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి అంటే కనీసం 30 నుంచి 40 లక్షల కంపెనీస్ ఛార్జ్ చేస్తున్నాయి. అలాంటి ప్లేసెస్లో మనం స్టార్టింగ్ ఛార్జింగే ఇంచుమించు 2 lakhs నుంచి పెడుతున్నాం. అండ్ మ్యాక్సిమం వాళ్ళ ఓపిక ప్రకారం ఎంత పెడితే అంత. అయితే మీరు అడగచ్చు సార్ 2 lakhsలో ఏంటి మనకు వచ్చే ఏంటంటే
ఎవరు కూడా ఇంతవరకు ఫ్రాంచైజీ బిజినెస్లో ఈవీ అనే పక్కన పెట్టండి, ఫుడ్ ఫ్రాంచైజీ కానీ, జ్యువెలరీ ఫ్రాంచైజీ కానీ, లేకపోతే బ్యూటీ ఫ్రాంచైజీ కానీ ఎవరు కూడా బై రైటింగ్ మినిమం ఇంత పర్సెంటేజ్ ఇస్తారని రాయరు. నేను నా అగ్రిమెంట్లో ఏం మెన్షన్ చేస్తానంటే మినిమం 12%. ఎందుకు ఎట్లా మీరు అడగొచ్చు 12% ఎలా అరైవ్ అయ్యారు సార్? ఇప్పుడు మనం సాధారణంగా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఎఫ్డీలో పెట్టుకుంటాం. ఎఫ్డీలో ఎంత 6 to maximum 7%. అది కొంచెం రిస్క్ అపిటైట్ ఉంటే ఏం చేస్తాము, మ్యూచువల్ ఫండ్స్లో వెళ్తాం. మ్యూచువల్ ఫండ్స్లో ఎంత 10 to 12%. ఇంకొంచెం రిస్క్ అపిటైట్ ఉంటే ఏం చేస్తాము, స్టాక్స్కి వెళ్తాం. కానీ స్టాక్స్లో అయితే రావచ్చు, లేకపోతే పోవచ్చు, లిక్విడిటీ ఉండదు. అండ్ రెగ్యులర్ మంత్ వస్తుందా లేదా అనేది కూడా లేదు, యూ హ్యావ్ టు వెయిట్. సో ఇవన్నీ కంబైన్ చేస్తూ ఎవరైనా మన దగ్గరకు వచ్చి వాళ్ళు కష్టపడిన ఒక 10 లక్షలు 20 లక్షలు మంత్ ఇన్వెస్ట్ చేసినప్పుడు నెల నెల నేను వాళ్ళకి ఒక జీతం ఇచ్చినట్లుగా ఒక 12% మినిమం ఇవ్వగలనా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవ్వాల్సిందే అని డెసిషన్ తీసుకొని ఆన్ పేపర్ విల్ సే మినిమం 12%. మ్యాక్సిమం వాళ్ళకి 15% వెళ్ళొచ్చు, 18% వెళ్ళొచ్చు, ఎంతైనా వచ్చు. ఏదైనా సంవత్సరం అంతా చూసి ఏదైనా నెలలో తగ్గిందంటే మాత్రం 12% కంటే ఆ డెల్టా ఏదైతే ఉందో అది నేనే పే చేస్తాను. సార్ రాజీవ్ గారు, ఇప్పుడు థండర్ ప్లస్ ఏదైతే ఎక్స్పాన్షన్ ఎక్కడి వరకు జరిగింది? కృష్ణ చైతన్య మనం లాంచ్ చేసిన 1 yearలో ఒక సిటీ నుంచి 40 cities, ఒక స్టేషన్ నుంచి 16 states అలా పెట్టుకుంటూ పోతూ లాస్ట్ ఇయర్ మనం టాప్ లైన్ 10 crores చేసాం. అంతేకాకుండా టీవీఎస్ మోటార్స్, ఏథర్, టార్క్, అల్ట్రావైలెట్ ఇలా 2 wheelers తీసుకుంటే అందరి కంపెనీస్తో, 4 wheelersతో టాటా మోటార్స్, మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుండై ఇలా ఎంజీ వీళ్ళందరితో, బస్సెస్ చూసుకున్నట్లయితే ఫ్లిక్స్ బస్, టర్నో, జేబీఎం, ఒలెక్ట్రా వీళ్ళందరితో ప్రతి ఒక్క ఈకో సిస్టమ్ ప్లేయర్తో మనకి కొలాబరేషన్ ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మన ఛార్జింగ్ స్టేషన్స్ ఏమైతే పెడతామో అది ఫ్రమ్ day 1 నుంచే మనకి రెవెన్యూ జనరేట్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళ థండర్ ప్లస్ సంబంధించి ఛార్జింగ్ ఏదైతే పాయింట్ ఉందో స్పెసిఫిక్గా చెప్పాలంటే హైదరాబాద్లోని ఇస్కాన్ టెంపుల్ అలానే సెంటెన్స్ స్కూల్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ పాయింట్. ఇక్కడ ఒకేసారి 15 vehicles వరకు ఛార్జింగ్ చేసుకోవచ్చు. 3.3 kW కెపాసిటీ ఛార్జర్ నుంచి 240 kW కెపాసిటీ రేటెడ్ ఉన్న ఛార్జర్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట. థండర్ ప్లస్ అప్లికేషన్ వస్తుంది, గూగుల్ వస్తుంది. మీరు 2 wheelers, 3 wheelers, 4 wheelers బస్సెస్ కూడా ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో వీళ్ళ యాప్ చూసుకున్నట్లయితే థండర్ ప్లస్ అనే ఒక యాప్ అనమాట. గూగుల్ ప్లే స్టోర్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వెబ్సైట్లో కూడా సెర్చ్ చేసినా కూడా థండర్ ప్లస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. అలానే వీళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించిన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోర్ట్ ఎవరైనా పెట్టుబడి పెడదాం అనుకుంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో డీటెయిల్ వీడియో కోసం ఒక పాడ్కాస్ట్ వీడియో కూడా చేస్తాం, ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది థండర్ ప్లస్ సంబంధించిన ఛార్జెస్ తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం. దీనిపై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.